హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ గనీ ఫిషింగ్ వీడియోస్ ఫ్రెండ్స్. చూడండి ఇందులో అయితే అన్ని మొయ్య చేప పిల్లలే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఇందాకైతే మాకు చేపలు పట్టే జాలర్ అయితే మాకైతే కొన్ని చేపలు అయితే ఇచ్చాడనమాట. సో మా ఇంటి పక్కనే ఉంటుంది అనమాట చెరువు. సో అతనైతే కొన్ని ఇచ్చాడు, మేమైతే చేపలందరినీ వాటర్లో వేసామన్నమాట. చూడండి, సో ఇవైతే బతికిన చేపలు అయితే మా ఇంటి ముందు ఒక కొలను ఉంది, అందులో వదిలేద్దామని అనుకుంటున్నాము. సో ఎందుకని చెప్పేసి మేము ఇందులో అయితే చేపలు వేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కొన్ని చేపలు అయితే కదులుతున్నాయి. సో బతికిన చేపలు వేరు చేసాం, చనిపోయిన చేపలను అయితే మనం వండేసుకొని తింటాము. అందుకని చెప్పేసి ఇందులో వేసాము. చూడండి కొన్ని చేపలు అయితే ఏ విధంగా తిరుగుతున్నాయి అటు ఇటు. ఇవన్నీ వచ్చేసి మొయ్య చేపలు ఫ్రెండ్స్. చూడండి చాలా ఉన్నాయి. చూడండి ఇప్పుడే అవన్నీ చాలాసేపు అయినట్టుంది వాటిని పట్టి. సో అవి అయితే జాలర్ ఇప్పుడే మాకు ఇచ్చారు. వాటిని అయితే ఇందులో వేసామన్నమాట, వాటర్లో, ఫ్రెష్ వాటర్లో. సో కాస్త స్పృహ కోల్పోయినట్టున్నాయి అవి. మళ్ళీ స్పృహ అంటే మళ్ళీ ఓకే అవుతున్నాను అనమాట. సో అయితే ఇందులోనైతే వేసాము. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇందులో మంచి మంచి ఇంకా ఫిషింగ్ సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయన్నమాట. చూడండి ఇక్కడ ఒక ఫిష్ అయితే ఏ విధంగా వెళ్తుందో. టోటలీ వచ్చేసి మొయ్య చేపలే ఫ్రెండ్స్. చూడండి ఇంకా కొన్ని అయితే స్పృహని ఇప్పుడే జనరేట్ అవుతున్నాయి అనమాట. స్పృహని అయితే ఇప్పుడిప్పుడు తెస్తున్నాయి అనమాట. చాలా చేపలు ఇవన్నీ 1 kg ఉండొచ్చు మేబీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆ చేప అయితే ఇప్పుడే ఎంత స్పీడ్గా అవుతుంది అనమాట. అంటే ఇంతకుముందు ఇవన్నీ వాటర్ లేకుండా ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే వాటర్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో అయితే కొన్ని చేపలే కొంచెం యాక్టివ్గా ఉన్నాయన్నమాట. సో యాక్టివ్గా ఉన్న చేపలన్నింటినీ మా కొలంలో అయితే వదిలేస్తాం అనమాట. యాక్టివ్గా లేని చేపలను వచ్చేసి మేము కర్రీ లేదా ఫ్రై అయితే చేసుకుంటాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే చూడండి, ఇందాకైతే అన్నీ అడ్డం పడిపోయి ఉన్నాయి. ఇప్పుడే చూడండి ఏ విధంగా అటు ఇటు అయితే తిరుగుతున్నాయి చేపలు. చూడండి ఇక్కడైతే వాటి ముప్పలను ఏ విధంగా చేస్తున్నాయో అవి. చూడండి ఇప్పుడే మనం లైట్ వేస్తాము కదా, ఈ చేప చూడండి ఇందాక మనకి ఏ విధంగా అనిపించింది, ఇప్పుడు చూడండి అది. సో ఇవన్నీ అయితే చాలా యాక్టివ్గానే ఉన్నాయి, కాస్త స్పృహ కోల్పోయినట్టున్నాయి అన్నమాట. జాలర్ చాలాసేపు అయినగా పట్టేసి. సో అందుకని చెప్పేసి చూడండి ఇక్కడైతే ఈ చేప చూడండి ఎంత స్పీడ్గా మూవ్ అవుతుందో. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే అన్నిలో పెట్టుకోండి. మీకైతే మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తూ ఉంటాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.